హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడతాను. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయని కూడా విశ్లేషణ అయితే చేద్దాం. ఎవరినో కొత్తగా చూస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. డైరెక్టర్ గారు ఏమన్నా ప్లాన్ చేస్తానంటారా, మమ్మల్ని ఫుల్ కన్ఫ్యూజన్లో పెట్టేసి ముందుది వెనక్కి వేసి మమ్మల్ని అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తా అంటారు కదా. అందుకోసం అనేసి నా అలాంటి వాడు అప్పుడు మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి రివ్యూలు అలాగే ముందు ఏం జరుగుతూ ఉన్నాయి, అప్కమింగ్స్ ఏం జరుగుతూ ఉన్నాయి అన్నీ మీకు తెలియాలంటే నా అలాంటి రివ్యూవర్ని సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడు నేను మీకు 15 రోజుల ముందే చెప్పాను. ఆల్రెడీ 6 రోజుల ముందు నేను కమెంట్ ట్యాబ్లో కూడా పోస్ట్ పెట్టాను. ఏం పోస్ట్ పెట్టా అంటే మన రాజ్ కూరగాయలు కొనే ఎపిసోడ్ తొందరలో రాబోతుంది, బొక్క ఎపిసోడ్ రాబోతుంది, అలాగే అన్నీ చెప్పాను కదా. యాస్టీస్గా అన్నీ జరిగాయి. మీరు కావాలంటే చూసుకోండి. నేను విత్ ప్రూఫ్స్తో నా కమెంట్ ట్యాబ్లో అయితే పెట్టున్నాను. ఇప్పుడు మనము మెయిన్ సీరియల్ కానీ వచ్చేసామంటే యామినికి తిక్క తిరణాలు ఎలా ఉంటాయో చూపించాడు రాజు. ఒక్కసారి అరిసేకుందికి యామినినే దడబుట్టింది. ఆ విధంగా చేయాలి రాజు. నిజంగా నువ్వు ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇంకా మనం కూరగాయలు కొనేతామన్నా మనం చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఆడవాళ్ళు ఏమన్నాలో నాకే అర్థం కావట్లేదు. మీ ఆడవాళ్ళు మీరే కామెంట్ చేయండి ఆ సిచ్యువేషన్లో మీకు ఎలా అనిపిస్తుంది అనేసి. ఎందుకంటే మెల్ట్ చేసేసింది అంటే కావ్య వచ్చి రాజ్ని ఎలా మెల్ట్ చేసిందంటే, అమ్మగారికి నేను అన్నదానం చేయాలనుకుంటున్నాను 200 మందికి 2 కేజీల కూరగాయలతో అనేసి మన రాజు దగ్గరే చెప్పించేసింది. రాజు దగ్గర రాముల వారి కళ్యాణం అని, రాముల వారి గుళ్ళు అని చెప్పించేసింది. ఎక్స్ట్రాడినరీగా అసలు కావ్య టాలెంట్ మామూలుగా యూజ్ చేయలేదు. కానీ కావ్య కొంచెమైనా చెప్తే కొంచెమైనా హింట్ ఇస్తే కదా రాజుకి బాగుంటుంది. ఎన్ని రోజులను సాగదీసేది కూడా కరెక్ట్ కాదు. కొంచెం హింట్ ఇచ్చి ఏదన్నా సరే కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది సీరియల్. ఆల్రెడీ మనకి ఇంకేం జరిగిపోతుంది అనేసి మనకు ముందు అని తెలిసిపోతా ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు కదా. కొంచెం అది చూసుకున్నారంటే బాగుంటుంది. ఇంకా రేపు అపర్ణ గారు అయితే అక్కడ ఒక మాట చెప్పారు కదా, నా కొడుకే చేస్తాను. ఏం వద్దా నువ్వు ఇంతలా రెడీ అయ్యావు, నీ కొడుకు చేస్తా అన్నట్టు అంటే నా కొడుకే చేస్తా అంటే అనేసి అన్నారు. అక్కడ మన కావ్య ఆటోమేటిక్గా ఎన్ని సంవత్సరాల నుంచి మనం చూడట్లేదు సీరియల్ని, అన్ని సంవత్సరాల నుంచి మేనేజ్ చేస్తాను కావ్య అక్కడ కూడా మేనేజ్ చేస్తుంది. అంటే కొడుకు అంటే రాజుగారి కదా ప్రతి సంవత్సరం చేస్తాను, ఈ సంవత్సరం కూడా రాజుగారు చేస్తారనేసి కవరింగ్ అయితే చేస్తుంది. చూద్దాం అప్కమింగ్ ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్ట్గా రావాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.